సోనీ లివ్. అపజయం ఎరగని ఇద్దరు దర్శకుల్ని విజయం గురించి మనకి చెప్పడానికి ఈ ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సెలబ్రిటీ గెస్ట్ గా ఆహ్వానించారు. వారిలో ఒకరు భాషల ఎల్లలు చెరిపేసి భారతీయ చిత్రాన్ని ప్రపంచ పటం మీద నిలిపిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇంకొకరు తన కలంలో సిరాబదులు ఆశయాన్ని నింపి సమాజంలో చైతన్యం కోసం తన చిత్రాలని మరిచే దర్శక దార్శనికుడు కొరటాల శివగారు. ఈ ఇద్దరు నా అదృష్టం. వారితో పనిచేయటం, వారు సృష్టించిన పాత్రల్లో నటించడం మహా అదృష్టం. మరి ఆలస్యం చేయకుండా వారిద్దరిని ఆహ్వానించేద్దాం. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ కొరటాల శివ గారు. వెల్కమ్ 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 టు ఎవరు మీలో కోటీశ్వరులు. వెల్కమ్. ఆహ్వానించగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జక్కన్న అండ్ శివ. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి RRR వర్క్ బాగా జరుగుతుందా జక్కన్న? బ్రహ్మాండంగా జరుగుతుంది. అదే మనం ఉక్రెయిన్ వెళ్ళి వచ్చిన తర్వాత కొన్న చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఫినిష్ చేసుకుని వి ఫినిష్ ద షూటింగ్. పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ఫుల్ స్కేల్. త్వరగా ఆ చిత్రం విడుదలైపోతే ప్రేక్షకులతో పాటు చూడడానికి నేను రెడీగా ఉన్నా. నేను వెయిట్ చేస్తున్నాను జక్కన్న. ప్రేక్షకులతో పాటు చూడడానికి నేను కూడా రెడీ. యుక్రెయిన్ షెడ్యూల్ అంటే గుర్తొచ్చింది, మా తాత తీసారండి అక్కడ. మరి ఆ టార్చర్ ఎలా ఉందో రేపు పొద్దున్న చిత్రం విడుదలైన తర్వాత మీరు చూస్తారు. టార్చర్ ఆడియన్స్ కి ఎందుకు తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు కదా. అంతే, ఆ బాధ లేదో మేమే పడాలి, వాళ్ళు ఆనందిస్తారు అంతే. మరి మిమ్మల్ని ఆనందింపజేయడానికి ఆయన పెట్టిన ఎన్ని టార్చర్స్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. శివ ఆచార్య చిరంజీవి గారితో అండ్ చరణ్ తో హౌ ఇస్ ఇట్? ఎక్సైటింగ్ ఉన్నా తర్వాత కొంచెం భయం వేసింది. అంటే ఆయనకంటే ఓకే, కానీ నాకు వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయగలనా, బ్యాలెన్స్ చేయాలి, పైగా ఫాదర్ అండ్ సన్. బట్ ఇద్దరు సెట్లోకి వచ్చాక మాత్రం అసలు మర్చిపోయాను మొత్తం కంప్లీట్గా. ఫుల్ మీల్స్ అక్కడ సినిమా చూసేస్తున్నాను, అక్కడ ఇద్దరు డాన్స్ చేస్తుంటే. ఇక్కడ సెలబ్రిటీ గెస్ట్ వచ్చి ఆడినప్పుడు మాకు రూల్ ఉంది, కేవలం చారిటీ కోసమే ఆడాలి అనేది. ముందుగా మీరు చెప్పన, ఏ చారిటీ కోసం మీరు ఆడబోతున్నారు? స్పర్శ్ హాస్పైస్ తారక్ నైస్. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేశారు. అంటే క్యాన్సర్ పేషెంట్స్కి, టెర్మినల్ ఇల్ పేషెంట్స్కి ఇంకా క్యూర్ లేదు, క్యూర్ విల్ నాట్ వర్క్ అన్న తర్వాత లాస్ట్ డేస్లో వాళ్ళని కేర్ తీసుకోవడం అన్నది కొంచెం కష్టంతో కూడుకున్న పని. చాలా స్పెసిఫిక్ కేర్ తీసుకోవాలి వాళ్ళకి. అలా తీసుకోవడం అంటే ఏదో మామూలుగా డబ్బుల కోసం చేసినట్టు కాకుండా, బికాస్ దోస్ ఆర్ ద లాస్ట్ డేస్, దే హ్యావ్ టు రియల్లీ గివ్ దెమ్ డిగ్నిటీ. మెంటలీ కూడా దే డూ బ్యూటిఫుల్ కేర్ ఇన్ దట్. చాలా బాగా చేస్తారు. సో వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు విన్ టుడే, ఐ వాంట్ టు డొనేట్ ఇట్ టు స్పర్శ్ హాస్పైస్. టు స్పర్శ్. శివ, మరి మీరు? నేను 50% స్పర్శ్ హాస్పైస్. నేను ఒక షోకి వెళ్ళినప్పుడు వాళ్ళని చూశాను, కలిశారు వాళ్ళు నన్ను. అట్లా వాళ్ళు చేసేది వింటే హ్యూమన్లీ నాట్ పాసిబుల్ అనిపించింది. అది ఎవరు మనం చేయలేమేమో, ఎంత డబ్బు ఉన్నా సరే అది అంటే ఒక మనిషికి సాధ్యం కాదు అంత సర్వీస్ అది. సో ఐ థాట్ 50% వాళ్ళకి వెళ్ళాలి. ద నెక్స్ట్ 50% రామకృష్ణ మఠ్, ఇట్స్ అవర్ ఫ్యామిలీ. ప్రతి ఆదివారం అయితే అక్కడే ఉంటారుగా? అక్కడే ఉంటాం అందరం. సో వాళ్ళు చేసే సర్వీస్ ముందు చాలా చిన్న అమౌంట్, కానీ బట్ 50% టు మై ఫ్యామిలీ రామకృష్ణ మఠ్ మీ వంతుగా. యా, సో గివ్ దెమ్ అ బిగ్ హ్యాండ్. ఇంక అసలు ఆలస్యం చేయకుండా ఆటలోకి వెళ్ళిపోదాం జక్కన. శివ అంతగా డన్. ఈ ఆటలో మొత్తం 15 ప్రశ్నలు. మొదటి ప్రశ్నకి 1000 రూపాయలు, 15వ ప్రశ్నకి ₹1,00,00,000. ఈ 15 ప్రశ్నల్లో 2 సేఫ్ లెవెల్స్ అనుకోండి, కనిపిస్తాయి. 1 5వ ప్రశ్న 10,000 రూపాయల దగ్గర,
రెండవది 10వ ప్రశ్న 3,20,000 మొదటి ప్రశ్న నుంచి 5వ ప్రశ్న వరకు మీకు సమాధానం ఇవ్వడానికి 45 సెకండ్ల టైం లిమిట్ ఉంటుంది. అది వచ్చింది. 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి 15 సెకండ్లు పెంచి 60 సెకండ్ల టైం లిమిట్ ఉంటుంది. 11వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు మీకు టైం లిమిట్ లేదు. మీ ఇద్దరు బాగా ఆలోచించుకొని ఆడాలని మా టైమర్ అమ్మ సైలెంట్ అన్నమాట. మీకు ఈ ఆటలో హెల్ప్ చేయడానికి మా గురుగారు 3 లైఫ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఆడియన్స్ పోల్, రెండవది 50-50, మూడవది వీడియో కాల్ ఫ్రెండ్. దీని తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది, ఇట్స్ కాల్డ్ క్విట్టింగ్. మరి అర్థమైపోయిందిగా, ఆలస్యం చేయకుండా ఆటలోకి వెళ్ళిపోదామా? నాకేమో మీ ఇద్దరు యాక్షన్ చెప్తే తప్ప బండి కదలదు. మరొకసారి ఓకే. సినిమాలో మీరు ఎలా చెప్తారో సినిమాలో నువ్వు ఎలా చెప్తావో అలాగే కావాలి నాకు. ఓకే. ఫస్ట్ మీరు అండ్ సౌండ్, క్లాప్ ఇన్ అండ్ యాక్షన్. రోల్ కెమెరా, యాక్షన్ అనే. కొంచెం గట్టిగా అంటావా? యాక్షన్. వెల్ డన్, లెట్స్ ప్లే ఎవరు మీలో కోటీశ్వరులు. ₹1000 మొదటి ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. విజువల్ ఎఫెక్ట్స్ లోని CGI లో C దేనిని సూచిస్తుంది? ఇన్ విజువల్ ఎఫెక్ట్స్, what does C in CGI stand for? The options: A. Crafting, B. Computer, C. Contributing, D. Condition. నీదే, నీ ఎదురుగుండా ఉన్నదే. అలా అంటే నేను ఫిక్స్ చేయలేను, మీరు చెప్పాలి పదం. ఓకే. ఆయన చెప్పే 30 సెకండ్లు మాత్రమే. బి. B. Computer. కంప్యూటర్. కాన్ఫిడెంట్? ఫిక్స్ చేసేయమంటారా? చేసాను. గురుగారు ఆప్షన్ బి కంప్యూటర్ ని ఫిక్స్ చేయండి ప్లీజ్. మీరు అసలు రాజమౌళి గారిని ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈయన అక్కడ ఒక్కొక్క తెల్ల వెంట్రుక ఒక్కొక్క గ్రాఫిక్ లాగా అనుకోవాలి. అండ్ బి కంప్యూటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ. ₹2,000 రెండవ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. రామాయణంలో అశోకవనం ఎక్కడ కనిపిస్తుంది? ఇన్ ద రామాయణ, వేర్ ఇస్ ద అశోకవన ఫౌండ్? మీ ఆప్షన్స్: ఏ కిష్కింద, బి మిథిల, సి కోసల, డి లంక. డి లంక. డి లంక ఫిక్స్ చేయమంటారా? చేయండి. గురుగారు ఆప్షన్ డి లంకని ఫిక్స్ చేయండి ప్లీజ్. ఎందుకన్నా మంచిది, మనం ఒకసారి మాట్లాడుకొని చెప్దాం. యా, టెన్షన్ లో తెలిసింది కూడా గబుక్కుని ఏదో రాంగ్ చెప్తాం. డి లంక ఇస్ ద రైట్ ఆన్సర్. ₹2,000 గెలుచుకున్నారు. ఇక్కడ కొత్త క్వశ్చన్ ఏదో ఇచ్చారు నాకు, మరి ఆ చెట్టు పేరేంటని అడుగుతున్నారు మా గురుగారు. అశోకవనంలో అశోక్ చెట్టు ఉంటుంది కదా. కాదు. ఆహా, ఈ క్వశ్చన్ అడుగుంటే బాగుండేది. అయినా లాజికల్లో అశోకవనంలో అశోక్ చెట్టే ఉండాలి. ఉండాలి, కానీ కాదు అనుకుంటా. అమ్మయ్య, మా జక్కన్న కూడా తెలియదు ఒకటి. పీపుల్ ట్రీ. పీపుల్ ట్రీ, రావి చెట్ట. రావి చెట్టు. ఓకే. ₹3,000 మూడవ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. వీటిలో గోల్డెన్ లయన్, గోల్డెన్ పికాక్ మరియు గోల్డెన్ పామ్ దేనికి ఉదాహరణలు? ద గోల్డెన్ లయన్, ద గోల్డెన్ పికాక్ అండ్ ద గోల్డెన్ పామ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్? మీ ఆప్షన్స్: ఏ స్టూడియోలు, బి కెమెరాలు, సి అవార్డులు, డి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు. ఏ స్టూడియోస్, బి కెమెరాస్, సి అవార్డ్స్, డి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్. సి అవార్డ్స్. సి అవార్డ్స్. కాన్ఫిడెంట్? ఫిక్స్ చేసేయమంటారా? గురుగారు సి అవార్డులని ఫిక్స్ చేయండి ప్లీజ్. ఏమండి, నేను ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ, నేను ఆప్షన్స్ ఇచ్చే వరకు మీరు కుసురు అనుకోద్దు, మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు. అలాగే. ఇంకా ఆప్షన్ చేయకుండా మీరు అక్కడ ఇది అవార్డ్స్ కదా ఇవన్నీ అని ఎలా మాట్లాడతారండి ఇక్కడ? ఏంటి గొడవ పడడానికి వచ్చారా మీరు? నేను గొడవ పడ్డా రాలేదండి, మీరు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలి. ఓకే. షూటింగ్ లో ఎలా టార్చర్ పెడతారు? దొరికిన ఒకే ఒక అవకాశం. సరే, వన్ డే ప్యాచ్ వర్క్ ఉంది ఇంకా. లేదు, నాకు లేదు, ఇంకా ప్యాచ్ వర్క్ లేదు. నాకు లేదని చెప్పాను కదా, నాకు లేదు. ఉందని చెప్పాను. డబ్బింగ్ కూడా అవగొట్టాను నేను. అయిపోయింది, ఒక షాట్ ఉందని చెప్పాను కదా. జక్కన ఏది అది అది లేదన్నారు కదా మొన్న.
అదైన తర్వాత నెలలో నేను ఉన్నాగా. ఉక్రెయిన్ లో మనది ఒక బ్యాలెన్స్ ఉండిపోయింది, గుర్తుందా? యుక్రెయిన్ వెళ్తేనే బాగుంటుంది. షార్ట్ కాదు, ఒక వ్యవహారం బ్యాలెన్స్ ఉండిపోయింది. అమ్మో చాలా యూనిట్ అందరూ కలిసి అమ్మా అదే అలాంటివి లేవు. ముందుగా రివీల్ చేయనివ్వండి. చేసి అవార్డ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3,000 రూపాయలు గెలుచుకున్నారు. గోల్డెన్ లయన్ is in the Venice Film Festival. Golden Peacock is International Film Festival of India. Golden Palm, Cannes Film Festival. Golden Hands ఏమో మరి నా ముందున్న కూర్చున్న మీ ఇద్దరు. 5,000 రూపాయలకి 4వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. ఈ పాట పాడిన గాయకుడు ఎవరు? పాడి వినిపిస్తారా? లేదు, పాట వినిపిస్తారు కానీ. ఐడెంటిఫై ద సింగర్ ఆఫ్ దిస్ సాంగ్. గురుగారు ఆడియో ప్లీజ్. ఆప్షన్స్ ఆర్ ఏ ఘంటసాల గారు, బి మొహమ్మద్ రఫీ గారు, సి మన్నాడే గారు, డి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. డి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫేవరెట్ సింగర్ బి మహమ్మద్ రఫీ గారు. కాన్ఫిడెంట్? ఫిక్స్ చేసేయమంటారా? గురుగారు ఆప్షన్ బి మొహమ్మద్ రఫీ గారిని ఫిక్స్ చేయండి ప్లీజ్. ఏ సినిమాలో పాట ఇది? సినిమా ఏ సినిమా? మీకు ఒక క్లూ చెప్తాను. ఆ సినిమా పేరు మీద 3 సినిమాలు వచ్చాయి తెలుగులో. ఓయ్, ఇలాంటి క్వశ్చన్స్ అడగకుండా అలా అడిగేస్తున్నారు. ఇది అడిగేస్తే బాగుండేది. ఆరాధన. ఆరాధన. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మొహమ్మద్ రఫీ గారు. మీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు జక్కన? బాలు గారు. మీకు బాగా ఇష్టమైన పాట ఏదైంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ విని పాట, మేబీ నాట్ అంత పాపులర్ పాట కాదు. గంగామంగ సినిమాలో హుషారు కావాలంటే పాట నాకు చాలా ఇష్టం. అది కృష్ణ గారు తాగి పాడుతూ ఉంటారు. బట్ చాలా లేతగా, చాలా లైట్గా అలాగా ఇస్తా బ్యూటిఫుల్ మెలడీ, అద్భుతంగా పాడారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటను వదిలేసి వెళ్ళిపోయాడు మహానుభావుడైన. సో నాకు మా స్టూడెంట్ కూడా అదృష్టం కలిగింది. ఫస్ట్ అసలు వెళ్ళి నాకు రామానాయుడు స్టూడియోస్ అనుకుంటా పాట వినిపించారు. స్విట్జర్లాండ్కి వెళ్ళి తీసే పాట కాస్త అనగానే నాకు ఒక్కసారి పాట నాకు బాగా ఇష్టమైన కీరవాణి గారు పైగా. అయినా ఇంకా బాలు గారు నేనైతే అసలు పిచ్చెక్కిపోయింది నాకు. ఆయన వాయిస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మీరు. అంటే ఇంకా అదృష్టం అది. వెల్కమ్ బ్యాక్ టు ఆశీర్వాద్ మసాలాస్ ప్రెజెన్స్ ఎవరు మీలో కోటీశ్వర్లు, పవర్డ్ బై ద చెన్నై షాపింగ్ మాల్, Cadbury Dairy Milk and Asian Paints. Banking partner is Karur Vaishya Bank and my play along partner is Sony Live. హాట్ సీట్ పైన మా ఇద్దరు దర్శకులు కూర్చొని ఉన్నారు. జక్కన, శివ. 10,000 రూపాయలకి 5వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. అమర చిత్ర కథ అనే కామిక్ పుస్తక ప్రచురణ సంస్థను స్థాపించింది ఎవరు? Who started the comic book publishing company అమర్ చిత్ర కథ? మీ ఆప్షన్స్ ఏ అనంత్ పాయ్, బి వర్గీస్ కురియన్, సి సత్యజిత్ రే, డి దాదా సాహెబ్ ఫాల్కే. ఎడిటర్ స్థాపించింది వేరే అన్నారేమో కొంచెం టెన్షన్ పడింది. బట్ వీళ్ళు ముగ్గురు స్థాపించలేదు కాబట్టి డెఫినెట్లీ ఏ అనంత్ పాయ్. ఏ అనంత్ పాయ్. కాన్ఫిడెంట్? ఫిక్స్ చేసేయమంటారా? గురుగారు ఆప్షన్ ఏ అనంత్ పాయ్ ని ఫిక్స్ చేయండి ప్లీజ్. సార్ ఒకసారి మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు చెప్పరా నాకు? నాకు అస్సలేం వినిపించలేదు. మీరేదో చెప్పారు, ఆయన ఏదో అన్నాడు. ఆయన ఏం లేదు, అనంత్ పాయ్ గారు ఎడిటర్ అమర్ చిత్ర కథ. హీఈస్ అసోసియేటెడ్, ఆబ్వియస్లీ ఆయన బ్రెయిన్ చైల్డ్ అదంతా. స్థాపించింది ఆయన, అంటే స్థాపించింది ఆయన ఎడిటర్ అని ఉంటుంది. పబ్లిషింగ్ కంపెనీ ఆయన ఎడిటర్. అంటే పెట్టడం దానికి ఫౌండర్ ఎవరన్నా ఉంటారా, దానికి డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరా, ఆ డీటెయిల్స్ అని మనకు తెలియదు కదా, అవి ఏమన్నా ఉంటాయా అని కొంచెం టెన్షన్ పడ్డాం. ఆప్షన్ ఏ అనంత్ పాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇన్ జనరల్ మీతో కూర్చున్నప్పుడల్లా అమర్ చిత్ర కథ టాపిక్ కీప్స్ కమింగ్ అవుట్. ఐ విష్ హీ సా బాహుబలి. చూడలేదు. సో వాట్స్ యువర్ ఫేవరెట్ కామిక్ సిరీస్?
పర్టికులర్ గా అదని కాదు కానీ చిన్నప్పుడు నేను మాత్రం ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ చూస్తా ఉండేవాడిని. ఒకటే ఎందుకో ఇప్పటికీ అది అక్కడ కంపెనీ దాన్నే చూస్తా ఉంటా. నాకు కూడా అదే. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ వచ్చిందంటే ముందుగా అసలు అంతే. కార్టూన్స్ అన్నిటిలోకి బెస్ట్ టామ్ అండ్ జెర్రీ. అభయ్కి భార్గవ్ గేమ్ అసలు అసలు అది లేదు, టామ్ అండ్ జెర్రీ లేదు వాళ్ళది. అదేంటో అందులో ఈ మధ్య కొత్తగా వైలెన్స్ వచ్చింది. మొన్న చిరంజీవి గారు చెప్తున్నారు, సోఫాలో పడుకున్నారంట, పాప మనవాళ్ళు ఏదో చూస్తా ఏదో అని అందులో ఏదో క్యారెక్టర్ లేలాంటిదంట, వచ్చి గుద్దేసి వెళ్ళిపోయిందంట. అన్నారు ఏం కామిక్స్ అదే దానికి అమ్మంటే పాప ఆయన ఐస్ బ్యాగ్ పెట్టుకొని చాలాసేపు. మాకు అలాగే అవుతుంది. అసలు వాడు అదేదో పెట్టుకొని చూస్తున్నారు, సడన్ గా ఈ మూడ్ ఎందుకు వస్తుందో తెలియదు, మంచి నిద్ర ఉన్నప్పుడు పటాలు మనం కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అభయ్ గడ పాపం అభయే. అభయ్కి ఎందుకు ఐ మీన్ అభయ్ ఎప్పుడు నా పోలిక, సౌమ్యుడు బాగుంటాడు. భార్గవ్ కి ప్రణతి పోలిక కదా, కొంచెం ఇదిగా ఉంటాడు చాలా. అంతే కదా, అంతే కదా, అంతే కదా. మనం బ్రేక్ లో కదా, ఏంటి బెదిరింప? అంతే అంతే అంతే. ఇంకా దీని గురించి మనం డిబేట్ లేదు. మరి ఆటలోకి ముందుకు వెళ్ళిపోదామా? 20,000 రూపాయలకి 6వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి. ఇమేజ్ ప్లీజ్. నవ్వుకు అర్థం ఏదో కొత్తగా ఉంది ఏంటో అని. ఏదో కొత్తగా ఉంది ఏంటో అని చూశారుగా. ఆప్షన్స్ షూట్ చేయమంటారా? కొత్తగా ఉంది, స్క్రీన్ ప్లే బాగుంది. మీ ఆప్షన్స్: ఏ లాఓస్, బి థాయిలాండ్, సి కంబోడియా, డి వియత్నాం. చెప్పండి సార్. కంబోడియా. సి కంబోడియా అది తెలుసండి, అక్కడ ఉంది. సి కంబోడియా నాకు తెలుసు. ఏం చేయమంటారు? లాక్ చేయండి అండి, లాక్ చేయండి. చేసేయమంటారు? చేసేయండి. గురుగారు సి కంబోడియాని ఫిక్స్ చేయండి ప్లీజ్. ఆ ల్యాండ్ మార్క్ పేరు? అంకోర్ వాట్. కట్టింది ఎవరు? సమ్ వర్మ. ఆయన చేసే పని? రాజుగారు ఏం పని చేస్తారండి? సి కంబోడియా ఇస్ ద రైట్ ఆన్సర్. 20,000 రూపాయలు గెలుచుకున్నారు. వర్మ కాదండి, పక్కన ఎన్ను కూడా ఉంది, సూర్యవర్మన్ 2. 40,000 రూపాయలకి 7వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. చిన్నదేవి మరియు తిరుమలదేవి వీరిలో ఏ పాలకుని యొక్క రాణులు? చిన్న దేవి తెలుసు, ఆప్షన్స్ ఇవ్వక్కర్లేదు. యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ ప్రతాపరుద్రుడు, బి గణపతి దేవుడు, సి రాజరాజ చోళుడు, డి కృష్ణదేవరాయలు. ఏ ప్రతాపరుద్ర, బి గణపతి దేవ, సి రాజరాజ చోళ, డి కృష్ణదేవరాయ. ఏం చేయండి సార్? డి కృష్ణదేవరాయలు లాక్ చేయండి. గట్టిగా చెప్పాలి మీరు, గట్టిగా చెప్పండి తప్ప మీరు లోపల వేసుకొని నాకు చెప్పాలి. 30 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. ఓకే, డి కృష్ణదేవరాయలు ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ చేయండి. కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. ఫిక్స్ చేసేయమంటారు మీరు? చేసేయండి. గురుగారు ఆప్షన్ డి కృష్ణదేవరాయల్ని ఫిక్స్ చేయండి ప్లీజ్. బట్ చిన్నాదేవి కాదనుకుంటా. చెన్నాదేవి. చెన్నాదేవి, చిన్నదేవి కాదంటారు మీరు అనుకుంటున్నా. చిన్న పెట్టలేదు. ఇద్దరు మాట్లాడేసుకోండి కష్టం. మీరు కానీ అంటే చిన్నదేవి అని పెట్టరు కదా. ఇద్దరు మాట్లాడేసుకుంటే మీరంతా మాట్లాడుకొని ఏం మాట్లాడుకుంటారు? ఇక్కడ ఫిక్స్ చేశారు కదా, ఈ మాత్రం టెన్షన్ లేదా మీకు? అసలు మనకు తెలిసిందే కరెక్ట్. పైగా ఏం చేస్తారంటే మా గురువు గారినే కరెక్ట్ చేస్తున్నారు మీరు. అంటే కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటది. చిన్నదేవి అని పెట్టరు కదా ఆ రోజుల్లో, చెన్నాదేవి కదా అని. ఏం చేద్దాం, చిన్నదేవి అనే పెట్టారు. నేను అందుకే కృష్ణదేవరాయలు is the right answer. 40,000 రూపాయలు గెలుచుకున్నారు. సార్ నాకు అర్థం కాదండి, నేను ఇక్కడ ఒకటి ఉన్నాను, అసలు షూటింగ్ లో ఎలాగో లెక్కలేదులేండి. ఫస్ట్ చెప్పారు కదా, క్వశ్చన్ వేసిన తర్వాత ఇద్దరు డిస్కస్ చేసుకోండి, మాట్లాడుకొని చెప్పారు కదా. ఆప్షన్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా డిస్కషన్ చేసుకుంటారు మీ ఇద్దరు. ముందు మాట్లాడకూడదు అంటారు, తర్వాత మాట్లాడకూడదు అంటారు. ముందు మాట్లాడుకోమన్నాను సార్, తర్వాత మాట్లాడొద్దు. ఇక నేను ఉన్నాను ఇక్కడ ఫిక్స్. ఇందాక మీరు క్వశ్చన్ ఇంకా నేను ఆప్షన్స్ ఇవ్వక ముందే మాట్లాడద్దు అన్నారు కదా.
సార్ ఆప్షన్స్ ఇవ్వక ముందు మాట్లాడొద్దు, ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత కూడా మాట్లాడొద్దు. ఏంటి మరి నేను చెప్పాలి కదా ఇక్కడ. స్టూడెంట్సా ఏంట మరి? ఇక్కడ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది, నేనే బాస్ ఇక్కడ. అది థ్యాంక్ యూ చూసారా చప్పట్లు. అది జక్కన మీ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫైనల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి మీకు? గుర్తుండే కదా. గుర్తులేదు. ఏ ఎగ్జామ్ లో? నేను ఇంటర్మీడియట్ తో ఆఫీసా. ఇంటర్మీడియట్ లో ఎంత వచ్చింది? అన్ని కలిపి ఏదో 61 62 ఏదో వచ్చింది. 62% ఏదో వచ్చింది. నేను కొంచెం బాగానే అదేలేండి అదే కొంచెం బండి ఇంజనీరింగ్ లోనే సెకండ్ నుంచే ఇది ఈ పిచ్చి పట్టుకుంది. ఇటు వచ్చేయాలనేది అర్థమైంది. ఈయన మచ్చరవి, సుధాకర్ ఇస్ అనదర్ ఫ్రెండ్. ఆయన ఇప్పుడు గుంటూరు అండ్ కృష్ణ డిస్ట్రిబ్యూటర్. వీళ్ళు ముగ్గురు కలిసి ఇంజనీరింగ్ లో దావణగిరిరా బళ్ళారిలో ఉన్నప్పుడే ఓ మూవీ ఓపెనింగ్ చేశారు వీళ్ళు. అయ్యో సుధాకర్ ప్రొడ్యూసరు, శివ దర్శకత్వం, మచ్చరవి రైటింగ్. అప్పటికప్పుడు వెళ్ళి కొబ్బరికాయలు కొనేసి వాళ్ళ రూమ్ లో, హాస్టల్ రూమ్ లో, అంటే వాడికి మరీ ఎక్కువ పిచ్చాడు సుధాకర్ కి. మచ్చరవి అప్పటికే ఏదో రాస్తుండేవాడు కవిత్వాలు. అక్కడ ఒక అమ్మాయి కంపెనీ కవిత్వం రాయటం, అప్పటికప్పుడు పక్కన టిష్యూ పేపర్ మీద రాసేయటం ఇది ఉంది. మా సుధాకర్కి ఎందుకో మరి ప్రొడ్యూసర్ అసలు అప్పుడు ఎంత హార్డ్లీ 16 18 ఊరికి నైట్ రూమ్ లో కొబ్బరికాయలు తీసుకొచ్చేసి దేవుడి పట్టం పెట్టేసి రెనాల్డ్స్ పెన్ కొనేసి అప్పటికప్పుడు మచ్చ ఒక డైలాగ్ రాసేసి దాని డైలాగ్ ఒకళ్ళు చెప్పేసి మేమే గుర్తున్న డైలాగ్. శివ దర్శకత్వం దానికి. ఓకే, స్వీట్ ప్యాకెట్ తీసుకొని మొత్తం హాస్టల్ మొత్తం పనిచేసి, అప్పుడు వాడి పేరు సుధాకర్ సార్, వాళ్ళ సిస్టర్ పేరు యువలత. అందుకనే ఒక దాని మీద ఏదో రాయాలి పేపర్ మీద. వాళ్ళ సిస్టర్ అంటే ఇష్టం వాడు బాగా. అసలు యువలత సుధాకర్ కాబట్టి యువసుధా అని పెట్టాం. ఊరికే అది బొమ్మల పెళ్లి లాగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అనుకోండి నేను డైరెక్టర్ అయ్యాను, వాడు ప్రొడ్యూసర్ అయ్యాడు. బ్యానర్ పేరు ఏదో ఒక రోజు ఏదో వేరే చెప్పాడు. నేను తెలుసో తెలియక యోసుదా అని పెట్టావు. అందంగా చిన్నపిల్లప్పుడు అదే కంటిన్యూ చేయగానే ఇప్పుడు యోసుదా మీద ఆయన హీరోగా సినిమా జక్కన, మీకు వెన్ వాజ్ ద ఫస్ట్ టైం యూ ఫెల్ట్ యూ వాంట్ టు డైరెక్ట్? ముందు యాక్చువల్గా క్లారిటీ ఏం లేదు, ఏం చేయాలి లైఫ్లో, ఏం చేయాలని క్లారిటీ లేదు. చదువు ఎక్కదన్న క్లారిటీ మాత్రం ఉంది. ఖాళీగా తిరుగుతుంటే నాన్నగారు తిడుతున్నారని చెప్పి నేను డైరెక్టర్ అవుతానని ఏదో చెప్పాను నోటికి. డైరెక్టర్ అవ్వాలంటే అన్నిటిలో నేర్చుకోవాలరా అని చెప్పి అన్ని క్రాఫ్ట్స్లో పెట్టడం మొదలుపెట్టారు. సో ఎడిటింగ్ అసిస్టెంట్గా కొన్ని రోజులు, రికార్డింగ్ థియేటర్లో స్కూల్స్ చుడుతూ కొన్ని రోజులు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్లో కొంచెం పని చేస్తా. నాన్నగారు ఎప్పుడు ఇంటికి వచ్చి కథలు చెప్తా ఉంటే దానికి ఏదో ఇలా కాదండి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా కాదండి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తా ఉంటే, బాగున్నా నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా ఉండన్నారు. సో నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా కొంచెం అర్థం అవుతుంది. ఓహో సినిమాలు అంటే ఇది, స్క్రీన్ ప్లే అంటే ఇది, రైటింగ్ అంటే ఇది అని కొంచెం అర్థం అవుతుంది. యూజువల్గా అప్పుడు కూడా యాక్షన్ సీన్స్ చెప్తా ఉండేవాడిని. ఆ కథల్లో యాక్షన్ సీన్స్ చెప్తా ఉండేవాడిని. డైరెక్టర్ బాగుందిరా, నచ్చింది అన్నారు అని చెప్తా ఉండేవారు. సో ఏదో ఊహించుకుంటాం, మనకు మెంటల్గా ఒక ఇమేజ్ ఉంటుంది. సినిమా స్క్రీన్ మీద చూసేసరికి వేరే రకంగా ఉండేది. ఇది కాదు కదా మనం ఊహించుకున్నది. అంటే ఎవ్రీథింగ్, వేసుకున్న డ్రెస్ ఇలా కాదు కదా, మనం చెప్పిన బిల్డప్ ఇలా కాదు కదా, పెట్టిన అనుకున్న కెమెరా యాంగిల్స్ ఇలా కాదు కదా, లెంగ్త్ ఇది కాదు కదా, సౌండ్ ఎఫెక్ట్స్ ఇది కాదు కదా, ఇది అలాగా అనిపిస్తూ ఉండేది. సో ఒక్క సినిమా అని కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద 2 years నాన్నగారి దగ్గర పనిచేసిన ఒక 2-3 yearsలో స్లోగా నేను అనుకున్న ఐడియా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవ్వాలంటే నేనే డైరెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్. somewhere it started, I have to become a director. And from there to India's biggest director, a person who has taken Telugu language onto the peaks. A big congratulations. Welcome back to Ashirwad Masala's presence ఎవరు మీలో కోటీశ్వర్లు, పవర్డ్ బై ద చెన్నై షాపింగ్ మాల్, క్యాడ్బరీ డైరీ మిల్క్ అండ్ ఏషియన్ పెయింట్స్. మా బ్యాంకింగ్ పార్ట్నర్ ఇస్ కరూర్ వైశ్య బ్యాంక్. మా ప్లే అలాంగ్ పార్ట్నర్ ఇస్ సోనీ లివ్. ఆల్ ది వెరీ బెస్ట్. 80,000 రూపాయలకి 8వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన.
వీరిలో గయోపాఖ్యానం మరియు గణపతి అనే రచనలు చేసింది ఎవరు? ఆప్షన్స్: ఏ ఎద్దనపూడి సులోచనారాణి గారు, కాదు. బి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, సి విశ్వనాథ సత్యనారాయణ గారు, డి దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఏ కాదు. కాదని తెలుసు. బీసీడీలో ఏ ఎద్దనపూడి సులోచనారాయణ గారు, బి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, సి విశ్వనాథ సత్యనారాయణ గారు, డి దాశరథి కృష్ణమాచార్యులు గారు. 25 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. లైఫ్ లైన్. లైఫ్ లైన్ టైమర్ ఆగండి. ఏ లైఫ్ లైన్ ని ఉపయోగించుకుంటారు? ఆడియన్స్ పోల్ అదే అది వీడియో కాల్. 50-50 50-50. గురుగారు 50-50 లైఫ్ లైన్ ని యాక్టివేట్ చేయండి ప్లీజ్. 50-50 లైఫ్ లైన్ ని ఉపయోగించుకున్నారంటే మీకు ఏదో 2 పైన డౌట్ ఉండాలి. ఆ 2 ఏంటి చెప్తే మళ్ళీ మీరు ఏమన్నా మార్చేస్తే నేనే మారుస్తానండి బాబాయ్. ఏమో మీ గురువు గారు కూడా వింటా ఉంటారు కదా. సరే చెప్పొద్దు. గురుగారు 2 తప్పు ఆప్షన్స్ ని డిలీట్ చేయండి ప్లీజ్. అదే దీనికోసం కరెక్ట్ గా ఇది అవ్వాలనుకున్నాము. ఈ 2 అవ్వాలనుకున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బి చిలకమర్తి నరసింహ. బి చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు. కాన్ఫిడెంట్? ఫిక్స్ చేసేయమంటారా? గురుగారు ఆప్షన్ బి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిని ఫిక్స్ చేయండి ప్లీజ్. గయోపాఖ్యానం గణపతి గురించి మీకు తెలుసా? గయోపాఖ్యానం తెలుసు, గణపతి తెలియదు. గయోపాఖ్యానం దేని గురించి? గయుడు గురించి. ఆయన గంధర్వుడు అదే కదండి. కృష్ణుడు ప్రార్థన చేస్తా ఉంటే ఉమ్ము వస్తే కృష్ణుడి చేతిలో పడద్దు. ఆయన శపథం చేస్తాడు. ఆయన ఈ నెల అర్జున్ని శరణ్ కోరుతాడు, విచ్ విల్ లీడ్ టు కృష్ణార్జున యుద్ధం. అండ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 80,000 రూపాయలు గెలుచుకున్నారు. మీరు తెలిసి కూడా లైఫ్ లైన్ ని డిస్కషన్ అది చూసారా? నా డైరెక్షన్ లో కన్ఫ్యూజన్ ఇలాగే ఉంటుంది. కన్ఫ్యూజన్ పీక్స్ కి తీసుకెళ్లిపోతాను. మీరు టెన్షన్ పెడతారు. ముందు మాట్లాడద్దు, తర్వాత మాట్లాడద్దు అంటే అసలు క్వశ్చన్ వేసిన తర్వాత డిస్కస్ చేసుకోవాలిగా. చేసుకున్నారుగా, చేసుకునే 50-50కి వెళ్ళారుగా. అదే టైం అయిపోతుంది. టెన్షన్ ముందు టెన్షన్ పెట్టి తర్వాత టెన్షన్ పెట్టి కరెక్ట్ టైంలో టెన్షన్ మేము పడ్డాం. అది మీకు టైం గురించి అసలు ఎప్పుడైనా టెన్షన్ ఉందా చెప్పండి నాకు. ఊరికే సరదా. మీకు అసలు టైం గురించి అసలు నిజంగా టెన్షన్ ఉంటుంది. ఎందుకు ఉండదు? బోల్డ్ టెన్షన్ ఉంటుంది. ఏం సార్? సార్ మీరు చెప్పిన ఈ సమాధానం నేనే కదా, మా ప్రేక్షకులు కూడా నమ్మరది. అర్జెంట్ గా నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 1,60,000 రూపాయలకి 9వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. T20 ప్రపంచ కప్ కు భారత జట్టు మెంటోర్ గా ఎవరు నియమితులయ్యారు? ఏమనలేదు. అన్నారు, నేను అన్నాను అంతే, మాట్లాడలేదు. క్వశ్చన్ చదువుతున్నాను సార్. సారీ, కంటిన్యూ ప్లీజ్. గురుగారు ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి ఆప్షన్ చెప్పకుండా క్వశ్చన్ క్యాన్సిల్ చేసి వచ్చా నేను. కుదరదు. మీ ఆప్షన్స్: ఏ రాహుల్ ద్రవిడ్, బి వివిఎస్ లక్ష్మణ్, సి ఎంఎస్ ధోని, డి సురేష్ రైనా. సి ఎంఎస్ ధోని. ఫిక్స్ చేసేయమంటారా సార్? కాన్ఫిడెంట్. గురుగారు ఆప్షన్ సి ఎంఎస్ ధోనిని ఫిక్స్ చేయండి ప్లీజ్. ముందు అదే చెప్పేశారు మీరు ఇద్దరు, అదే అనేసుకున్నారుగా. నేను అనుకోలేదు, జస్ట్ తల ఆడించారు అలా. మీరేం చేసినా మేము తలాడించాలి. ఆప్షన్ సి ఎంఎస్ ధోని ఇస్ ద రైట్ ఆన్సర్. 1,60,000 రూపాయలు గెలుచుకున్నారు. మీకు బాగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనుకుంటా కదా జగన్? క్రికెట్ పిచ్చి చూడటం, ఆడటం. 3,20,000 రూపాయలకి 10వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. జూలై 2021లో బ్లూ ఆరిజిన్ అనే తన సంస్థ నిర్మించిన అంతరిక్ష నౌకలో అంతరిక్షానికి వెళ్లిన శ్రీమంతుడు ఎవరు? జెఫ్ బిజోస్.
ఐదు. ఏదండి గురుగారు ప్లీజ్ అండి, ఇంకా కుదరదు. ఈ క్వశ్చన్ క్యాన్సిల్ చేసేయండి. మీరు ఇంకో క్వశ్చన్ ఇవ్వండి నాకు దయచేసి. ఎస్, ఏంటిది? అదే తీసాం ఆ క్వశ్చన్ ని. మరి మీరు ఎలా డిస్కస్ చేసుకుంటారండి? లైఫ్ లైన్ వాడుకోవాలా లేదా అని లైఫ్ లైన్ అప్పుడు ఎందుకు వాడతారండి? ఆప్షన్ ఇచ్చిన తర్వాత కదండి. టైం ఇంకా మొదలవ్వలేదండి. తప్పండి అది. చేయకూడదు. ఇది తూచు. మరి ఇంకొకసారి లేదు. ఓకే, ఓకే, టైం అయిపోద్దని టెన్షన్ తో టైం ఎందుకు అవుద్దండి? ఇంకా ఆప్షన్స్ ఇస్తే టైమర్ మొదలవుద్దండి. డన్. ముందు 60 వేస్తే టెన్షన్ మొదలు. టెన్షన్ అవుతుంది కదా. 60 ఎందుకు? 60 ఉందని చెప్తున్నారు మీకు, దీని తర్వాత ఉండదని. టెన్షన్ అది పెట్టాలి. అక్కడ ఉంటుంది. అది ఆన్ అవ్వలేదుగా. ఆన్ అవుతే టిక్ టిక్ అని వినిపిస్తుంది మీకు. ఓకే. వినిపించిందా టిక్ టిక్? లేదు. ఎంతసేపు మీలో మీరు మాట్లాడుకుంటే టిక్ టిక్ ఏం వినిపిస్తుంది? Rules ఫైనల్ మార్చుకోండి. వార్నింగ్. డన్. డిసిప్లిన్ లేకుండా 3,20,000 రూపాయలకి 10వ ప్రశ్న. గురుగారు మళ్ళీ అదే ప్రశ్న వాళ్ళ కంప్యూటర్ స్క్రీన్ మీద వేయండి. జూలై 2021లో బ్లూ ఆరిజిన్ అనే తన సంస్థ నిర్మించిన అంతరిక్ష నౌకలో అంతరిక్షానికి వెళ్లిన శ్రీమంతుడు ఎవరు? మీ ఆప్షన్స్: ఏ జెఫ్ బెజోస్, బి మార్క్ జకర్బర్గ్, సి ఇలాన్ మస్క్, డి రిచర్డ్ బ్రాన్సన్. ఇప్పుడు మాట్లాడుకోండి. రిచర్డ్ బ్రాన్సన్ కూడా వర్జిన్. మొన్న ఇతను వెళ్ళొచ్చాడు. ఇద్దరు వెళ్ళరా? మన జబర్దస్త్ వెళ్ళొచ్చాడు సార్. అవునా? ఇతను వెళ్ళాడు తెలుసు. రిచర్డ్ బ్రాన్సన్ వెళ్ళాడు. సీనియర్ స్పెషల్ ఈయన వచ్చినట్టు వెళ్ళాడు. ఈయన వెళ్ళాడు లేదు నాకు తెలియదు. ఈయన వెళ్ళాడు. మొన్న మీద వెళ్ళాడు. మొన్న మీద వెళ్ళొచ్చాడు. మీకు లైఫ్ లైన్స్ ఉన్నాయి. జూలై 2021 వీడియో కాల్ ఫ్రెండ్ అండ్ ఆడియన్స్ పోల్. ఫోన్ ఫ్రెండ్ వెళ్దాము. నాకైతే ఇదే ఆడియన్స్ పోల్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్. లైఫ్ లైన్ టైమర్ మాగండి. ఏ లైఫ్ లైన్ ఉపయోగించుకుంటారు? ఫోన్ ఫ్రెండ్ బెటర్. ఫోన్ ఫ్రెండ్. గురుగారు వీడియో కాల్ ఫ్రెండ్ లైఫ్ లైన్ ని యాక్టివేట్ చేయండి ప్లీజ్. కెన్ వి హ్యావ్ ద లిస్ట్? దేవిశ్రీ ప్రసాద్ గారు, ఎంఎం కీరవాణి గారు, నిరంజన్ రెడ్డి గారు, శోభు యార్లగడ్డ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎవరికి మీరు వీడియో కాల్ ఫ్రెండ్ చేయబోతున్నారు? ఇలాంటి విషయాల్లో శోభు గారు బెటర్. శోభు గారే బెటర్. అప్డేటెడ్ మనిషి. అప్డేటెడ్ మనిషి. గురుగారు శోభు గారికి వీడియో కాల్ ని కనెక్ట్ చేయండి ప్లీజ్. శోభు హాయ్. Hi Tarak. శోభు హౌ ఆర్ యు? Very good Tarak. ఇక్కడ we have Jakanna and Shiva on the hot seat. Hello Rajmali. Hello. హలో సార్. 3,20,000 రూపాయలకి ఆడుతున్నారు. Okay. ఒక క్వశ్చన్ వాళ్ళకి త్రో చేయడం జరిగింది. Okay. దే నీడ్ యువర్ హెల్ప్. ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు మరి ఒకసారి డిస్కస్ చేసుకోండి ఎవరు అడుగుతారనేది. నేనే అడుగు. జక్కనే అడుగుతారంట. క్వశ్చన్ జక్కనే చదువుతారు. ఆప్షన్స్ ని కూడా జక్కనే చెప్తారు. Okay. యూ విల్ హ్యావ్ 45 seconds Okay. టు గివ్ ద రైట్ ఆప్షన్ టు దెమ్. Okay. ఆల్రైట్ జక్కనా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లూ ఆరిజిన్ అనే స్పేస్ క్రాఫ్ట్ లో స్పేస్ లోకి వెళ్ళిన బిలియనియర్ జెఫ్ బిజోస్, ఎలాన్ మస్క్, మార్క్ జకర్బర్గ్, రిచర్డ్ బ్రాన్సన్. Oh. That I know Rajmali. Option A. Jeff Bezos. జెఫ్ బిజోస్. మీరు కాన్ఫిడెంట్? Yes. Yeah. ఓకే మొన్న రిచర్డ్ బ్రాన్సన్ కూడా వెళ్ళి వర్జిన్ అట్లాంటిక్ తను కూడా వెళ్ళాడు కదా. Richard Branson is a different name. Virgin. ఓకే బ్లూ ఆరిజిన్ అయ్యింది. Blue Origin. Jeff ఓకే Bezos. ఓకే రైట్. థ్యాంక్ యూ శోభు గారు. Thank you. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 11 సెకండ్లు ఉన్నాయి. కాన్ఫిడెన్స్ ఫిక్స్ చేసేయమంటారా? ఎస్. గురుగారు ఆప్షన్ ఏ జెఫ్ బెజోస్ ని ఫిక్స్ చేయండి ప్లీజ్. ఇందాక ఇద్దరు ఆయన కరెక్ట్ చెప్తుంటే నేను జడగొట్టా. అంటే తర్వాత మీరు నాకు ఆ కంపెనీ పేరు అంటే ఆప్షన్ లేకముందు జెఫ్ బిజోస్ అని తెలిసిపోయింది. ఆ రోజు ఆయన వెళ్ళటం మొత్తం చూస్తా ఉన్నా లైవ్ నేను. మరి చెప్పొచ్చుగా, లేదు కాన్ఫిడెంట్ గా నాకు తెలుసు అంటే ఆ కంపెనీ అనేసరికి సార్ ఎందుకు రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఎక్కడో విన్నాను, నాకు డౌట్ వచ్చింది. కంపెనీ మళ్ళీ ఏమో ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు వెళ్తున్నారు, ఈయన కూడా వెళ్ళొచ్చాడు. ఆయన కూడా వెళ్ళొచ్చాడు. ఇద్దరు పక్క పక్కన వెళ్ళొచ్చారు అనుకుంటాను. పక్కకి బ్లూ ఆరిజిన్ జెఫ్ బెజోస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. Bezos went to space on board a rocket named New Shepard, along with his brother Mark.
అండ్ 2 others. బ్లూ ఆరిజిన్. 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇక మీ మనీ సేఫ్. ఎంతంటే ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్టో మీ ఇంటికి లభించిన ప్రొటెక్షన్ అంతా. గివ్ దమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. 3,20,000. లెట్ మీ సైన్ అ చెక్ ఫర్ 3,20,000 rupees. నా కెరియర్ లో మీ ఇద్దరికి చెక్ సైన్ చేసే మొదటి అవకాశం ఇది నాకు. ఇట్ గివ్స్ మీ a lot of happiness. A check for 3,20,000 rupees for the charity you are playing for. మరి ఆలస్యం చేయకుండా ఆటలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ఆశీర్వాద్ మసాలాస్ ప్రెజెన్స్ ఎవరు మీలో కోటీశ్వర్లు, పవర్డ్ బై ద చెన్నై షాపింగ్ మాల్, Cadbury Dairy Milk and Asian Paints. Banking partner is Karur Vaishya Bank and my play along partner is Sony Liv. మా దర్శకులతో ఆటని కొనసాగించే ముందు మీ వంతు. ప్రశ్న నాది, బహుమతి మీది. ప్రతిరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మరి ఈ రోజు ప్రశ్న ఏంటో చూసేద్దాం. వీటిలో ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం ఏది? ఈ ఆప్షన్స్: ఏ మాడగాస్కర్, బి జపాన్, సి గ్రీన్లాండ్, డి శ్రీలంక. మీ సమాధానాన్ని SMS చేయు విధానం: EMKని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ప్లేసు స్పేస్ మీ సమాధానం ABCDలలో ఏది అయితే దాన్ని టైప్ చేసి 9160012137 నంబర్కు SMS చేయండి. ఇప్పుడు మీకు టైం లిమిట్ లేదు. ఎన్ని డిస్కషన్లు అయినా పెట్టుకోండి, ఎంత టైం అయినా తీసుకోండి. 6,40,000 రూపాయలకి 11వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. హిందూ పురాణాలలో ఇంద్రుడి వజ్రాయుధం ఏ ఋషి యొక్క ఎముకలతో తయారు చేయబడింది? ఈ ఆప్షన్స్: ఏ దదీచి, బి విశ్వామిత్రుడు, సి కశ్యపుడు, డి వశిష్ఠుడు. ఏం నవ్వుతున్నారేంటి? చాలా ఈజీగా ఉందా మీకు? కాదు, రెండు ఖచ్చితంగా కాదని తెలుసు. ఇంకా తీసేద్దండి, రెండు తీసేద్దాం. నన్ను వచ్చి మూయమంటారా? ఏది మూయమంటారా? లేదుగా. మీకు తెలుసా? ఆన్సర్ తెలుసా? ఇప్పుడు నేను తెలుసు అన్నానంటే అదో ప్రాబ్లమ్. ఇంక అక్కడి నుంచి ప్రేక్షకులు నన్ను చూస్తూ ఉంటారు, వీడేమైనా సైగలు చేస్తున్నాడా అని. మీరు చెప్పకపోయినా మిమ్మల్ని చూస్తూ ఉంటారు లేండి. అది అంటే ఏమన్నా మీకు తెలుసా లేదా అని అడుగుతున్నాను అంతే, అంత నుంచి ఏం అడగట్లేదు కదా. మీరు తెలుసు. తెలుసా? తెలుసు. ఇప్పుడు మిగిలిన కంటెస్టెంట్ని అప్పుడప్పుడు చూస్తుంటాం, మీరు వాళ్ళని గెలిపించాలనే తాపత్రయం కనపడుతుంది మీలో. దర్శకుడిని పైకి తీసుకెళ్లే నటుడు లేడు, నటుడిని పైకి తీసుకెళ్లే దర్శకుడే ఉన్నాడు ఇక్కడ. అది ఆ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. నటుడిని పైకి తీసుకెళ్లాల్సింది దర్శకుడే. ఇక్కడ నేను మిమ్మల్ని పైకి తీసుకెళ్ళను. మీ స్వయం కృషితో మీరే పైకి వెళ్ళాలి. అంటే ఆయన చచ్చిపోయాడు, ఆయన చనిపోయాడు. చూడడానికి కశ్యపుడు చనిపోలేదు ఎక్కడ. ఏం చేయమంటారండి? దదీచి, ఏ దదీచి లాక్ చేయండి. ఏ దదీచి కాన్ఫిడెంట్. మీ దగ్గర ఇంకో లైఫ్ లైన్ కూడా ఉంది, ఇంకా ముందు వాడదాం. ఇదైతే ముందు వాడతారు. గురుగారు ఆప్షన్ ఏ దదీచిని ఫిక్స్ చేయండి ప్లీజ్. పోనీ ఒకవేళ దదీచి అయితే ఎలా ఆ వజ్రాయుధానికి తయారు చేయడానికి తోడ్పడ్డారు? ఎవరో రాక్షసుడిని చంపడానికి ఆయుధం కావాలి. అప్పుడు ఆయన సాక్రిఫైస్ చేసి ఆయన వెన్నెముకని తీసి దాంతో వజ్రాయుధంగా మార్చారు. అన్ని తెలిసి నాతో ఆడుకుంటారంటే ఆప్షన్ ఏ దదీచి ఇస్ ద రైట్ ఆన్సర్. 6,40,000 రూపాయలు గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ని ఎలా ఇవ్వబోతున్నారో చూద్దాం. 12,50,000 రూపాయల కోసం 12వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. వీటిలో ఏది మొదట చర్చిగా, తరువాత మసీదుగా, ప్రదర్శనశాలగా,
మరలా మసీదుగా ఉన్నది? మీ ఆప్షన్స్: ఏ ద డోమ్ ఆఫ్ రాక్, బి హగియా సోఫియా, సి తప్కపి ప్యాలెస్, డి సగ్రాడా ఫెమిలియా. మీ ఇద్దరి మొహాలపైన ఈ సైలెన్స్ ఎంత ఆనందదాయకంగా ఉందో. తీసేయచ్చు. ప్యాలెస్ సార్ మీరు మాట్లాడితే కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు వినబడుతుంది. మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం అవుతుంది అక్కడ. ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడ నుంచి అన్ని డబుల్ 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 అవుతా ఉన్నాయి. 614 డబుల్ చేస్తే 1280 అవ్వాలి కదా. ఆ మధ్యలో 30,000 ఎవరు నొక్కేశారు అని మాట్లాడుకుంటున్నాం. ఆ 30,000 నా కమిషన్ అనుకోండి. ఆన్సర్ రాంగ్ అయితే 3:20, క్విట్ చేస్తే 6:40. క్విట్టింగ్ వద్దు. బి హాగియా సోఫియా. కాన్ఫిడెంట్? నాట్ కాన్ఫిడెంట్. నాట్ కాన్ఫిడెంట్ బట్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ లాంటి ఏమండి అదే నాకేం అర్థం లేదు. కాన్ఫిడెంట్ లాంటిది ఇంకోటి ఉంటుందండి. అంటే ఒక్కోసారి ఈ సీన్ పండుద్దా లేదా అని లోపల మాత్రం పండుద్దని తెలుస్తుంది. కరెక్ట్ గా తెలుస్తుంది కానీ ఖచ్చితంగా చెప్పలేం. బట్ లోపల మాత్రం ఇదే అని అనిపిస్తా ఉంటుంది. ఇది కరెక్ట్ సీనే అని. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బి హాగియా సోఫియా. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ చేయండి గురుగారు. ఆప్షన్ బి హాగియా సోఫియాని ఫిక్స్ చేయండి ప్లీజ్. ఎందుకని హాగియా సోఫియా అనిపించింది? చర్చ్, తర్వాత మసీదు, మళ్ళీ మ్యూజియం, మళ్ళీ మసీదు. ఈ చేంజింగ్ అంతా ఆ మిడిల్ ఈస్ట్, మెడిటరేనియన్ చుట్టూ ఉన్న ఏరియాలోనే జరుగుతాయి. సో డెఫినెట్గా ఆ ఏరియాలోదే అయి ఉండాలి. ఆ ఏరియాలో టర్కీ ఇది కాబట్టి. మీ ఇద్దరు ఎప్పుడైనా టర్కీ వెళ్ళారా? నేను వెళ్ళా. జ్ఞానం కోసం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు రండి. హాలిడేకి వెళ్ళండి. జ్ఞానం కోసంగా. బి హాగియా సోఫియా ఇస్ ద రైట్ ఆన్సర్. 12,50,000 గెలుచుకున్నారు. ఇట్ మీన్స్ హోలీ విజ్డమ్ ఇన్ గ్రీక్. సో ఇట్స్ ఇన్ ఇస్తాన్బుల్, టర్కీ. 12,50,000 రూపాయలు గెలుచుకున్నారు. ఇట్ ఈస్ ఆర్ ఆశీర్వాద్ గోల్డెన్ మూమెంట్. కంగ్రాచులేషన్స్. ముందుగా గివ్ దమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మరి ముందుకు వెళ్ళిపోదామా? 25,00,000 రూపాయలకి 13వ ప్రశ్న మీ కంప్యూటర్ స్క్రీన్ పైన. ఈ భారత రాష్ట్రాలలో ద్విసభ శాసన వ్యవస్థ లేనటువంటి రాష్ట్రం ఏది? కాదు బాబోయ్, నన్ను చదవనివ్వరా అండి? ఇదే నన్ను ఆప్షన్స్ ఇవ్వనివ్వండి చెక్కన్నా, చదవనివ్వండి చెక్కన్నా. ముందే మాట్లాడితే క్వశ్చన్ మార్చేస్తున్నారు కదా. ఓహో అదా? అయితే లేదు, అయితే మార్చడాలు లేవు. ఇప్పుడు నేను చదివేస్తాను. ఈ భారత రాష్ట్రాలలో ద్విసభ శాసన వ్యవస్థ లేనటువంటి రాష్ట్రం ఏది? మీ ఆప్షన్స్: ఏ తెలంగాణ, బి మధ్యప్రదేశ్, సి కర్ణాటక, డి బీహార్. భారత ఎన్నికల పట్ల మీకు కొంచెం పట్టుందా జక్కన్న? రాజకీయాలు కొంచెం బాగా వీక్. అదే ఆయన్నే నమ్ముకోవాలనుకుంటే స్ట్రాంగ్ గా చెప్తున్నారు. స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఆయన చాలా. నాకు ఇది గుర్తుంటే మీ ఫ్రెండ్ ఒకడు MNC కోసం ఓకే ఓకే కాదు. ఓకే బీహార్ కాదు, తెలంగాణ కాదు, ఇది కాదు, కర్ణాటక కూడా కాదు. MLC బైకామరల్ లెజిస్లేటివ్ సిస్టమ్ అంటే ఏంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు ఉండటం. ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇక్కడ లేని దాని గురించి మాట్లాడుతున్నాం. అదే అంటున్నా. సో ముందు ఉన్నాయి మాట్లాడుకుంటే ఉన్నాయి మాట్లాడేసుకుంటే అనుకుంటారు. 3 ఉన్నాయని తెలుసు మాకు. మన బీహార్ లో ఆయన తెలిసిన ఆయన ఎమ్మెల్సీ టికెట్ కోసం ట్రై చేసుకుంటున్నారు. సో అది కాదు. కర్ణాటక తెలుసు, కర్ణాటక తెలుసు, తెలంగాణలో ఎమ్మెల్సీ ఉందని తెలుసు. మధ్యప్రదేశ్ కొంచెం
ఫేస్ లో కూడా తక్కువని మధ్యప్రదేశ్ అనగానే కొంచెం రియాక్షన్ మారిందండి. రియాక్షన్ ఏం మారలేదు. మా ఆయన అక్కడ ఇలా అన్నాడు, దానికి మారింది. ఒక మెరుపు వచ్చింది, కళ్ళలో మెరుపు వచ్చింది. శివ గారి ఈ విషయంలో స్ట్రాంగ్. ఫిక్స్ చేసేయమంటారా? భరత్ అన్న కూడా బాగా స్టడీ చేస్తుంటారు. అదే మొత్తం అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఆ గోళ్ళంతా అయింది. కానీ బట్ ఇది లక్కీగా ఇది డౌట్ ఉంటే, బట్ ఇది మావాడు ఒకడు ఉన్నాడు. మీరు ఏం చేయమంటారు నన్ను? కాన్ఫిడెంట్ ఈ మధ్యప్రదేశ్. కాన్ఫిడెంట్ ఫిక్స్ చేసేయమంటారా? ఎస్ లాక్. గురుగారు ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ని ఫిక్స్ చేయండి ప్లీజ్. మీ దగ్గర ఒక లైఫ్ లైన్ ఉండింది, ఆడియన్స్ పోల్. మీ దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉండింది, క్విట్ చేయడం. ఎందుకంటే మీ ఇద్దరు ఆడేది ఒక మంచి కాజ్ కోసం. ఆ కాజ్కి ఇవ్వాల్సిన ప్రతి రూపాయి, ఎంత మనీని మనం వాళ్ళకి ఇవ్వగలిగితే అంత మంచిది. ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 25 లక్షల రూపాయలు చేసుకున్నారు. 25 లక్షల రూపాయలకి చెక్ ని సైన్ చేయబోతున్నాను. గివ్ దమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మా దర్శకులకి 25 లక్షల రూపాయల చెక్ ఫర్ స్పర్శ్ హోస్పైస్ అండ్ రామకృష్ణ మఠ్. దట్ ఈస్ యువర్ చెక్. సినిమా తీయబోతున్నాను కాబట్టి మామూలుగా పొద్దున్నే మనం ఒక టైం యాక్టర్కి 8 అన్నాం అనుకోండి. 8 అంటే 7:45 లేదా 7:30కి వచ్చి రెడీ అవ్వటం పత్తే. మనం 6:30కి వెళ్తే వాళ్ళు 7:30కి వస్తే 8కి షార్ట్ తీసుకోవచ్చు. ఇది పత్తే. మనం 6:30కి వెళ్తుంటే 6:15కి మన ముందుండి ఆ గేట్ దగ్గరికి నుంచొని ఎవరెవరు లేట్కి వస్తున్నారు, అది నాకు ఒక అర్థం కాని మిస్టరీ. ఒకరోజు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవడాలు. ఒకరోజు 6:30కి వెళ్తున్నాను, 8కి 8:30కి షార్ట్. 6:30కి వెళ్తుంటే లక్కీగా బ్యాక్ ఉంది వెహికల్. సరే కొంచెం ఫాస్ట్గా పోనీరా అంటున్నాం. ఈయన బ్యాక్ నుంచి హార్న్ అంటే ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి. వాడు నువ్వు పోనీరా అని అంటున్నా, నేను వాడిని. వాడు సార్ హీరో గారు కదండి అని చెప్పి పక్కకి తీసేవాడు. మీ టాలెంట్ కి అది కూడా ఒక అరగంట ముందు సార్ చాలు. పైగా ఈసారి మీ ఇంటి దగ్గరలోనే సెట్ అయిపోతున్నా. సో షార్ట్ రెడీ అయ్యాక ఫోన్ చేస్తా. ఓ రోజు పొద్దునే తాతగారు ఘాట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళిపోయాను. ఇద్దరం చేరేసుకొని కూర్చున్నాం. అనవసరంగా కబుర్లు వాళ్ళ అంతే, ముందుగా చెప్పేస్తే అయిపోయింది. శంఖం మోగింది, ఈ రోజు ఆట ఆగింది. వెండి తెరపై అద్భుతాలు చేసే మన టాప్ డైరెక్టర్స్ తో ఆడుతున్న ఈ రోజు ఆటకి ఇక్కడితో బ్రేక్ పడింది. ఆనర్ మా బ్యాంకింగ్ పార్ట్నర్ కరూర్ వైశ్య బ్యాంక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో జకన్న. కబుర్లు పంచుకున్నందుకు, నన్ను ఆశీర్వదించినందుకు, ఆల్వేస్ లైక్ ఆల్వేస్. మీకు ఒక క్యాడ్బరీ డైరీ మిల్క్ హ్యాంపర్ ఉంది. మా హ్యాంపర్ స్పెషాలిటీ ఏంటంటే, జీవితంలో చాలా మందికి మనం కృతజ్ఞతలు చెప్తాం అనుకుంటాం, కానీ అన్ని వేళలా కుదరదు. కాకపోతే ఇక్కడ ఈ సందర్భంలో క్యాడ్బరీ డైరీ మిల్క్ హ్యాంపర్ తీసుకుని ఆ ఒక్క వ్యక్తికి ఎవరికైనా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే వాళ్ళెవరు, వాళ్ళకి ఈ వేదిక నుంచి థ్యాంక్స్ తెలియజేయాలి. నాకు ఎక్కువ రిలేటివ్స్ లేదు కానీ, అందుకని ఎప్పుడు జీవితంలో ఎప్పుడు అమ్మాయి నాకు ఎప్పుడు. ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, వెన్ ఐ వాజ్ 9. అమ్మ పోయినప్పుడు ఇట్స్ ఎ హెవీ బ్లో జీవితంలో. ఆ టైంకి నా లైఫ్లో అరవింద్ రావటం నాకు అమ్మలేని లోటు తెచ్చింది. తను లేకపోతే అసలు ఐ కుడెంట్ డ్రైవ్ మై సెల్ఫ్. సో అరవిందకి ఎప్పుడు ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హర్. థ్యాంక్ యూ అరవింద్. జక్కన ఇప్పుడు మీరు సరే, ఆయన కూడా ఫ్యామిలీ మెంబర్ చెప్పారు కాబట్టి మీరు. ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్వేస్ ద లేడీస్ ఇన్ ద ఫ్యామిలీ. తారు మా అమ్మగారు కానీ, మా వదిన కానీ, మా ఆవిడ కానీ, మా అమ్మాయి కానీ, యూనో దోస్ ఆర్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్. అండ్ పిల్లలు
ఐ మీన్ ఫ్యామిలీ ఇంకా మెంబర్స్ అసలు వెళ్ళిపోద్ది. ఎవ్రీథింగ్ మై హోల్ థింగ్ ఈజ్ ఫ్యామిలీ మెంబర్స్. సో కెన్ వి సే ద లేడీస్ ఆఫ్ ద ఫ్యామిలీ మేజర్ గా? యా, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ముందు. యునో, లేడీస్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఇన్ ద బ్యాక్, ద సన్స్ ఇన్ ద ఫ్యామిలీ, ద జెంట్స్ ఇన్ ద ఫ్రంట్. దే ఆర్ లీడింగ్ మీ ఫార్వర్డ్. గ్రేట్ గ్రేట్. మరి మా వెండి తెరపై అద్భుతాలు చేసే మన టాప్ డైరెక్టర్స్ తో ఆడుతున్న ఈ రోజు ఆటకి ఇక్కడితో బ్రేక్ పడింది. మనం మళ్ళీ రేపు కలుద్దాం అష్టదిగ్గజాలతో. ఆటని మొదలు పెట్టేద్దాం. ఇక్కడ కళ మీది, కథ మీది, ఆట నాది, కోటి మీది. రండి కలుద్దాం ఎవరి మీలో కోటీశ్వర్లు. సైనింగ్ ఆఫ్, మీ రామారావు.